అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారత్ కల్చర్. ఈరోజు మనం శ్రీకాకుళంలో తొమ్మా వీధిలో ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏమిటి, ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏమిటి, అలాగే ఇక్కడ స్థల పురాణం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, ఇక్కడ స్వయంగా వెలిసిన విగ్రహం. సుమారు 1000 సంవత్సరాల క్రితం మాడుబిల్లి అమ్మాజమ్మ గారి కల్లో స్వామివారి కనిపించి, నేను ఈ ప్రదేశంలో కొలువై ఉన్నాను, నాకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ చేయండి అని స్వామివారు చెప్పారు. శ్రీమతి అమ్మాజమ్మ గారు ఒక్కసారిగా కల్లో నుంచి నిద్రలేచి స్వామివారు చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళి చూడగా స్వామివారి విగ్రహం అనేది బయటపడింది. ఎక్కడైతే స్వామివారి విగ్రహం బయటపడిందో ఆ ప్రదేశంలో స్వామివారి గుడి కట్టించి ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి స్వామివారి పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన ఇంకొక విశిష్టత ఏంటంటే, స్వామివారికి సేవలు చేస్తున్న అర్చకులు వంశపారపరంగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. కశ్యప మహర్షి కద్రుదేవి కుమారుల్లో ఒకరు అనంతశేషుడు. అదే కశ్యప మహర్షి వినతాదేవి రెండవ కుమారుడు గరుత్మంతుడు. ఇతని శక్తి, ధైర్య సాహసాలు, భక్తిని చూసి శ్రీ మహావిష్ణువు తన వాహనంగా స్వీకరించారు. అలాంటి గరుత్మంతుడి సన్నిధి స్వామివారికి ఎదురుగా మనకు దర్శనమిస్తారు. ఇక ఈ గుడి ఎదురుగా చూస్తే ఇక్కడ కొన్ని అందమైన విగ్రహాలు కనిపిస్తాయి. ఇవి ఆలయ ప్రాంగణానికి మరింత అందాన్ని తీసుకువచ్చాయి. గుడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈ విగ్రహాలను కూడా చూడొచ్చు. మనకి ఆలయం వెనక భాగంలో దేవతల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అందులో మొదటగా బ్రహ్మదేవుడు మానసపుత్రుడైన నారద మహర్షి విగ్రహం మనకు కనిపిస్తుంది. దేవలోక గంధర్వుడైన తుంబురుడు విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. నారద మహర్షి, తుంబురుడు ఇద్దరు కూడా దేవలోకంలో గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. మనకు నాగరాజ విగ్రహం కూడా కనిపిస్తుంది. కర్ణాటక సంగీత సాంప్రదాయంలో కర్ణాటక సంగీత పితామహుడుగా పురంధర్ దాస్ విగ్రహం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. గరుడు విగ్రహం అనేది కూడా మనకు కనిపిస్తుంది. అన్నమయ్య తన జీవితం మొత్తం వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. అలాంటి ఎంతో భక్తి కలిగిన అన్నమయ్య విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అలాగే శ్రీ రామచంద్రుని భక్తుడైన హనుమాన్ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. స్వామివారి గర్భగుడి ముందు శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండే జయ మరియు విజయ విగ్రహాలు మనకు దర్శనమిస్తారు. గర్భగుడిలో స్వామివారి మూల విరాట్, స్వామివారి పక్కన సూర్య భగవానుడు, గరుత్మంతుడి విగ్రహం, రామానుజాచార్యుల విగ్రహం, 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుల వద్ద ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించిన మిగతా విషయాలు మనం అర్చకుల నాటి తెలుసుకుందాం. చెప్పండి స్వామి. జై శ్రీమన్నారాయణ. తుమ్మా వీధి శ్రీకాకుళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు తిరుమల శరత్ కుమార్ గారిని. స్వామివారు 5వ శతాబ్దంలో పాలరాతి విగ్రహంలో ప్రపంచంలో ఏకైక విగ్రహంగా ఇక్కడ ఈ దేవస్థానంలో కొలువై ఉన్నారు. ఈ దేవాలయంలో కాశీకి స్వరంగ మార్గం కూడా ఉందని స్థల పురాణం చెప్తుంది. కోనేటి నుంచి కాశీకి స్వరంగ మార్గం ఉంది. గరుత్మంతుడు ఎక్కడైనా సరే బయట ఉంటాడు. ఈ యొక్క క్షేత్రంలో మాత్రం గరుత్మంతుడు గర్భగుడిలో ఉంటాడనమాట. స్వామివారు గరుత్మంతుడికి ఇచ్చిన వరం, ఆ వరాన్ని సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు గరుత్మంతుడికి ఇచ్చారు గర్భగుడిలో ఉండమని. అందుకే మొట్టమొదటిగా గరుత్మంతుడిని దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకోవాలని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ స్వామి, ఇక్కడ ఈ ఆలయానికి ఎలా దర్శనం చేసుకోవాలి? విశేషాలు ఏంటంటే, ఇక్కడ స్వామివారికి లక్షవారం స్వామిరాజు, లక్షవారం దర్శనానికి లక్షవారం వస్తే సరిపోతుంది. శనివారం విష్ణుమూర్తి రోజు కాబట్టి ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. అలాగే మంగళవారం ఎవరైనా సరే కోర్టు తగాదాలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తర్వాత ఆరోగ్యపరంగా ఇవన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈవినింగ్ సాయంత్రం పూట 5:30 నుంచి 7 లోపు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు భగవంతుడు మనల్ని చూస్తాడని ఒక నమ్మకం ఇక్కడ ఉంది. పైన గోపురం పెట్టగానే స్వామివారి పాలరాతి విగ్రహంలో స్వయంభూగా వెలిశారు. ఇది స్థల పురాణం. స్వామివారి మూల విరాట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు లక్ష్మీదేవి వామభాగంలో తొడ మీద కూర్చొని ఉంటారు అమ్మవారు. పక్కనున్నది శ్రీ సూర్య భగవానుడు, శ్రీ రామానుజాచార్యుల వారు తెచ్చి ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ క్షేత్రంలో. గరుత్మంతుడు, శ్రీ రామానుజాచార్యుల వారు వాళ్ళ ఆలవార్లు, స్వాగతం పలికే బొమ్మలు, కళ్యాణ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు,
ఇవి గర్భాలయంలో ఉన్న విగ్రహం. ఈ దేవాలయానికి తూర్పున శ్రీ పుష్కరిణి ఉంది. ఎంతో మంది మహానుభావులు ఈ ఆలయానికి విచ్చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు: వైశాఖ శుద్ధ ఏకాదశి నాడున జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, భోగి రోజున గోదాదేవి కళ్యాణం, కృష్ణాష్టమి రోజున జరిగే కృష్ణాష్టమి ఉత్సవాలు, కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాలు, చందనోత్సవం రోజున లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం, అదే రోజున స్వామివారి నిజరూప దర్శనం కూడా మనకు కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు, ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతాయి. ప్రతి శనివారం ఈ ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో దాతలు కూడా పాల్గొనవచ్చును. ఒక భక్తురాలి కల్లో స్వామి దర్శనమివ్వడం, స్వామివారు సూచించే ప్రదేశాల్లో పురాతన విగ్రహం లభించడం, అదే ప్రదేశంలో ఆలయ నిర్మాణం జరగడం, తరతరాలుగా పూజలు కొనసాగించడం, ఇవన్నీ కలిపి చూస్తే ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మనకు అర్థమవుతుంది. మీకు ఈ ఆలయ విశేషాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన భారత్ కల్చర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలయాన్ని ఎవరెవరు సందర్శించారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఏ ఆలయాన్ని సందర్శించాలో కూడా కామెంట్లో తెలియజేయండి.